ఓం శాంతి. ఈరోజు జూన్ 3వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి నుంచి ఆశీర్వాదాలు తీసుకునేందుకు సేవ చేసే సుపుత్రులై అందరికీ కూడా సుఖం అనేది ఇవ్వండి, ఎవరికి దుఃఖం అనేది ఇవ్వకండి అంటున్నారు బాబా. ప్రశ్న: ధర్మరాజు శిక్షల నుండి విడుదలయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాలపైన గమనం ఉంచాలి? సమాధానం: ఎప్పుడూ ఈశ్వరుడి ముందు ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అవజ్ఞ చేయరాదు, అంటే ఉల్లంఘించరాదు. ఎవరికైనా దుఃఖం ఇవ్వటం, కోపపడటం, విసిగించటం ఇటువంటి నడవడికల వలన ఈశ్వరుడి యొక్క పేరు అప్రతిష్ట పాలు చేసినట్లవుతుంది. కావున వారు చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అందువలన ఇటువంటి కర్మలేవి కూడా చేయరాదు అంటున్నారు బాబా. మాయ ద్వారా ఎన్ని తుఫాన్లు వచ్చినా, జబ్బుతో బాధపడుతూ ఉన్నా కానీ రైటా తప్ప అని బుద్ధి ద్వారా నిర్ణయించుకొని తప్పుడు కర్మల నుంచి సదా సురక్షితంగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: నా మనస్సు అనే ద్వారం దగ్గరికి ఎవరు వచ్చారు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈశ్వరుడికి పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞలను కొంచెం కూడా అవజ్ఞ చేయరాదు, ఉల్లంఘించరాదు. ఈ కర్మేంద్రియాలతో ఏ చెడు కర్మ చేయరాదు. ఉల్టా సుల్టా మాటలు మాట్లాడరాదు. సుపుత్రులుగా అయ్యి తండ్రి నుండి ఆశీర్వాదాలను తీసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ట్రస్టీగా ఉండి మీ గృహస్థ వ్యవహారాలను సంభాలన చేయాలి. జ్ఞాన మార్గంలోని నియమాలను పూర్తిగా అనుసరించాలి. తప్పొప్పులను అర్థం చేసుకొని మాయతో చాలా హెచ్చరికగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: విలవిలలాడుతున్న బికారి దప్పికతో ఉండేటటువంటి ఆత్మల యొక్క దాహమును తీర్చేవారు సర్వ ఖజానాలతో సంపన్నులు కండి. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే అలలలో తేలుతూ మునుగుతూ ఉన్న ఆత్మ ఒక గడ్డిపోచ యొక్క ఆధారాన్ని వెతుకుతుందో, అలా ఒక దుఃఖపు యొక్క అలలు రానివ్వకండి. అప్పుడు చూడండి, సుఖశాంతుల కొరకు బికారులుగా ఉన్న అనేక మంది ఆత్మలు విలవిలలాడుతూ మీ ముందుకు వస్తారు. అటువంటి దాహంతో ఉండేటటువంటి ఆత్మల యొక్క దాహాన్ని తీర్చేందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖం లేక సర్వశక్తులతో సర్వ ఖజానాలతో నిండుగా చేసుకోండి. సర్వ ఖజానాలు ఎంత జమ అయి ఉండాలి అంటే దాని ద్వారా మీ స్థితి కూడా స్థిరంగా ఉండాలి మరియు ఇతర ఆత్మలను కూడా సంపన్నంగా చేయగలగాలి అంటున్నారు బాబా. స్లోగన్: కళ్యాణ భావన ఉంచుకొని శిక్షణనిస్తే ఆ శిక్షణలు మనస్సుకు హత్తుకుంటాయి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండటం ఇది జ్ఞానం యొక్క గుణం. ఇందులో కేవలం ఆత్మీయతను కలపాలి. హర్షితంగా ఉండే సంస్కారం కూడా ఒక వరదానం. ఇది సమయానికి చాలా సహయోగం అనేది ఇస్తుంది. ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో వారు ఎటువంటి మనసు గల వారినైనా కూడా హర్షితంగా చేసేస్తారు. ఈజీ నేచర్, సరళ స్వభావం గలవారు తమ అందమైన హర్షిత ముఖము ద్వారా బరువుగా ఉన్న వాయుమండలాన్ని కూడా తేలికగా చేసేస్తారు అంటున్నారు బాబా.
మంచిది. ఓం శాంతి.